హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసినటువంటి పరమాన్నం అండి. సో మనం బెల్లంతో చేసిన పాయసం అని అంటాం కదా, సో అదే అనమాట. ఫ్రెండ్స్, దీన్ని గుడిలో చేస్తారు. అదేవిధంగా ఎనీ అకేషన్స్ అండి, అన్ని పండుగలు శుభకార్యాలప్పుడు ఏదైనా స్వీట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా పరమాన్నాన్నే చేస్తారనమాట. దాన్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను దీనికోసం ఒక 1/2 లీటర్ మిల్క్ని తీసుకున్నానండి. అదేవిధంగా ఒక కప్పు బెల్లం తురుము, అదేవిధంగా ఒక 1/2 గ్లాస్కి కొద్దిగా తక్కువగా బియ్యాన్ని నేను 1 గంట ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా చేసేయాలో ఒకసారి ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టి దానిలో నేను తీసుకున్నటువంటి ఒక 1/2 లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నానండి, ఏ పాలైనా సరే పర్వాలేదు. సో 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, ఇందులోనే ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేస్తే పరమాన్నానికి అంత టేస్ట్ అనేది రాదండి. సో పాలు అనేవి మరిగేలోపు మనం ఇందులోనే ఒక పావు గ్లాసు సాబ్దానా, అదే సగ్గుబియ్యం ఉంటాయి కదండి, చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని ఒక 5 మినిట్స్ పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. చిన్నవే కదా, ఉడికిపోతాయి. సో మనకి పాలు అనేవి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఏవైతే సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాలలో వేసేయాలన్నమాట. ఆ వాటర్ అనేది తీసేసి వేసేయండి. సో ఉండలు కట్టకుండా ఒకసారి ఈ విధంగా తిప్పుకొని ఏవైతే మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యంలో ఉన్న వాటర్ని కూడా తీసేసి ఇప్పుడు మనం వెంటనే బియ్యాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. సో బియ్యం నానితే ఏంటంటే త్వరగా మనకి పాలలో రైస్ అనేది చక్కగా ఉడుకుతుందండి. కానీ చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా ఇది చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు మనకి ఇందులో ఉన్న సగ్గుబియ్యం అనేవి ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఉడికాయో లేదో ఎలా తెలుస్తాయంటే అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి. మొత్తం కూడా పలుకు అనేది దాని లోపల అస్సలు ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన దగ్గర పడుతూ ఉన్నప్పుడు మూత పెట్టుకుని సిమ్లోనే ఉంచండి. సో మూత అనేది కొద్దిగా తీసి ఉంచండి. మొత్తం మూత పెట్టేస్తే ఏంటంటే పాలు అనేవి సిమ్లో పెట్టినా సరే పొంగిపోతాయి అన్నమాట. సో ఒక 5-6 నిమిషాల పాటు ఈ విధంగానే మూత పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే మనకి అన్నం అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. మరి గట్టిగా అయిపోయేంత వరకు కాకుండా కొద్దిగా ఈ విధంగా లూజ్గా టెక్స్చర్ ఉన్నప్పుడే మనం ఈ పరమాన్నాన్ని దించి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇందులో రైస్ కూడా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పై నుంచి గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఇది గోరువెచ్చగా అయినప్పుడు అంటే కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత అప్పుడు మనం ఏదైతే బెల్లం తురుము తీసుకున్నాం కదండి దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వేడి మీద వేస్తే ఏంటంటే విరిగిపోయినట్టు అయిపోతాయి. మనకు పాలు విరిగితే ఏ విధంగా అవుతుందో అలా అయిపోతుందండి. సో ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాం కదా, సో అది వేసేసుకోవాలి. సో స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం కప్పుకి కొద్దిగా తక్కువగా తీసుకున్నా పర్వాలేదండి. సో ఈ విధంగా మనకి జిగురు జిగురుగా ఉంటేనే పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకుందాము. సో నెయ్యి వల్ల పరమాన్నం టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎనీ అకేషన్స్ ఇంకా ఏదైనా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే నేను నేతిలో వేయించి పెట్టుకున్న కాజూస్ని, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యూస్ చేయొచ్చండి. ఇందులో బాదం, జీడిపప్పు 2 మాత్రమే ఎక్కువ టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. సో మీకు కనుక నచ్చితే
అది ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.